జై శ్రీమన్నారాయణ. కాలక్రమేణా గోపురం మరియు ధ్వజస్తంభం శిథిలావస్థకు వచ్చినందువల్ల ఆలయ పరిరక్షణే లక్ష్యంగా జీర్ణోద్ధారణ కమిటీ ఏర్పాటు చేయబడింది. తేదీ 14 ఫిబ్రవరి 1961 నుండి నూతన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. భవ్యమైన అద్దాల మండపం, అలంకార మండపం, ఉపమండపం, బలిపీఠం సాంప్రదాయాలకు అనుగుణంగా శాస్త్రోక్తంగా ఒక్కొక్కటి నిర్మించబడ్డాయి. ఈ పవిత్ర కార్యానికి మరో చారిత్రాత్మక ఘట్టం ఫిబ్రవరి 2, 1964 ఆదివారం ఉదయం ఖచ్చితంగా 9:07 ఈ దేవస్థానంలో పునఃప్రతిష్ఠ మరియు మహాసంప్రోక్షణం విజయవంతంగా నిర్వహించబడింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ ఆలయం నూతన శక్తితో నిరంతరం వెలుగుతుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆల్వార్ల తిరునక్షత్ర ఉత్సవాలు, ఉత్తరద్వార దర్శనాలు, నిత్య నైమిత్తిక కైంకర్యాలు అన్నీ అత్యంత శ్రద్ధతో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. ఇలా దశాబ్దాల పాటు శాంతిగా వైభవంగా సాగిన ఈ దైవ ప్రయాణానికి కాలం మరోసారి పరీక్ష పెట్టింది. ఆ పరీక్ష ఏమిటి? ఆలయ చరిత్రలో మలుపు తిప్పిన ఆ సంఘటన ఏంటి? దైవ ప్రయాణం పార్ట్ 3లో కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాం.